హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. న్యూ ఇయర్ స్పెషల్గా ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ సత్యనారాయణ స్వామికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం రెసిపీ. అన్నవరంలో మాత్రమే దొరికే గోధుమ నూక ప్రసాదంకి ఎంత విశిష్టత ఉంటుందో ఈ రవ్వతో చేసే తడి ప్రసాదంకి కూడా అంతే విశిష్టత ఉంటుంది. కాకపోతే ఈ ప్రసాదంని మనం ఇంట్లో ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు చేసుకుంటాము. ముఖ్యంగా గృహప్రవేశాలు చేసిన తర్వాత, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో చేసే తొలి వ్రతం ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ తడి ప్రసాదం చేసి స్వామివారికి నివేదించి మనం స్వీకరిస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది. అందరూ ఎక్కువగా పొడి ప్రసాదం కలుపుతారు, కానీ ఈ తడి ప్రసాదంని ఒక్కసారి ట్రై చేయండి. దీని రుచికి మీరు ఇక ఎప్పుడు వ్రతం చేసుకున్నా ఇలానే చేసుకుంటారు. మరి ఈ రవ్వ ప్రసాదంని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రసాదం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 10 స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పులు వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినని వేసుకోవచ్చండి. అలాగే ఈ ప్రసాదంకి నెయ్యి ఎక్కువగానే ఉండాలి. జీడిపప్పు ఇలా వేగిన తర్వాత 1/2 కప్పు కిస్మిస్లు కూడా వేసి ఇవి ద్రాక్ష పళ్ళులా పొంగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో నేను చెప్పే కొలతల్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీ అయినా పర్ఫెక్ట్గా ఈ ప్రసాదంని చేసేస్తారు. కాజు కిస్మిస్లు వేగిపోయాయి కదా, ఈ నెయ్యి అలానే ఉంచి వీటిని వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1/2 కిలో బొంబాయి రవ్వని వేసి లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ మీరు ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో మిగతావన్నీ తీసుకోవాలి. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈ ప్రసాదంని ప్రిపేర్ చేసుకోండి. 1/2 కిలో రవ్వకి 1/2 కిలో నెయ్యి పడుతుంది. నేను ఈ 1/2 కిలో నెయ్యిలోనే 10 స్పూన్లు ఇక్కడ వేసి ఫ్రై చేస్తున్నాను. చూశారు కదా, రవ్వ ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై అవ్వడానికి నాకు 15 నిమిషాలు టైం పట్టింది. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని వేరే మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. రవ్వ ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులో 1/2 కిలో పంచదారను వేసి ఈ రెండిటిని బాగా కలపాలి. ఈ ప్రసాదంకి రవ్వని పంచదారని కలిపి ఉడికించాలి. అందుకే ఇలా మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ప్రసాదం తయారు చేసే గిన్నెలో పాలు ఎక్కువగా ఉంటే 3 కప్పుల పాలకి 1 కప్పు నీళ్లు తీసుకోవచ్చు, లేదా 2 కప్పుల పాలకి 2 కప్పుల నీళ్లు వేసుకోవచ్చు. ఎలా వేసినా సరే 1 కప్పు రవ్వకి 4 కప్పులుగా పాలు నీళ్లు కలిపి తీసుకోవాలి. ఈ పాలుని స్టవ్ మీద మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి. ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూ మరిగించండి. పాలు ఇలా మరిగిన తర్వాత చిటికెడు ఉప్పు కూడా వేయండి. పాలు ఇలా బాగా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రవ్వ పంచదార మిశ్రమాన్ని వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఇక కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. కలపడం కాసేపు ఆపినా లేదా మంట కొంచెం ఎక్కువ పెట్టినా ఈ ప్రసాదం టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా సరిగ్గా రాదని గుర్తుంచుకోవాలి. కలిపేటప్పుడే రవ్వ చిక్కబడుతూ నెమ్మదిగా ఉడుకుతుంది. వేడివేడి పాలల్లో వేసాం కాబట్టి 5 నిమిషాల్లోనే ఈ రవ్వ దాదాపు చిక్కబడుతుంది. కరెక్ట్గా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఇలా ఉండాలి. ఇప్పుడు ఫ్రై చేసిన కాజు కిస్మిస్లు వేసి అలాగే మిగిలిన నెయ్యి మొత్తం వేసుకోవాలి. కాకపోతే లాస్ట్లో 4 లేదా 5 స్పూన్లు నెయ్యి అలానే ఉంచండి, దాన్ని మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఈ నెయ్యి కాజు కిస్మిస్లు కలిసేలా ప్రసాదంని బాగా కలుపుకోవాలి. ఇంత నెయ్యి ఎందుకు అనుకుంటే, మరి ఈ ప్రసాదం ఎప్పుడూ నెయ్యి తడితో నెయ్యి కారుతున్నట్లు ఉంటేనే ఈ ప్రసాదం అమృతంలా ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత చివరిగా 1 స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న యాలకుల పొడి, మిగిలిన 5 స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి నెయ్యి ఎలా తేలుతుందో. ఇలా ఉంటేనే మీరు ఈ ప్రసాదంని 100% పర్ఫెక్ట్గా చేసినట్లు. అంతేనండి, సత్యనారాయణ స్వామికి ఎంతో ఇష్టమైన రవ్వతో చేసే ఈ తడి ప్రసాదం నిజంగానే అమృతంలా తయారైంది. బంగారం కలర్లో నెయ్యితో ప్రసాదం మెరిసిపోతుంది కదా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా మాట విని ఈసారి మీరు సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ కొలతలతో మీకు నచ్చినంత రవ్వతో ఈ నైవేద్యం చేయండి. స్వామివారు మాత్రమే కాదు, ఈ ప్రసాదం తిన్న ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ఆరగిస్తారు.
అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసి ఈ ప్రసాదంని చేశారంటే 3 రోజుల వరకు ఇలానే ఫ్రెష్గా ఉంటుంది. కొంచెం కేసరిలానే ఉంది కదా అనుకోవచ్చు, కానీ కేసరి టేస్ట్కి ఈ ప్రసాదం టేస్ట్కి చాలా తేడా ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ ప్రసాదం తయారీ విధానంలోనే దీని రుచి మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ప్రసాదంని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద కమెంట్ చేయండి. మరి ఈ న్యూ ఇయర్ స్పెషల్గా నేను చేసిన ఈ ప్రసాదంలానే మీ అందరికీ ఈ కొత్త సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రావాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంతకీ ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్లో రాబోయే మరెన్నో రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడడం కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.